కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్ఎస్ ప్రధాన అస్త్రం అదేనా? ఆ అంశంతోనే తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోందా? గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు దూరమైన వర్గాలకు దగ్గరవ్వాలని బీఆర్ఎస్ డిసైడ్ అయిందా? పోయిన చోటే వెతుక్కోవాలని అనుకుంటుందా? నిరుద్యోగులు యువత అజెండాతోనే ముందుకెళ్తుందా? ఇందుకే బీఆర్ఎస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పాజ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 8 నెలలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి నిరుద్యోగులు యువత ప్రధాన కారణమని గులాబీ పార్టీ భావిస్తోంది. దీంతో నిరుద్యోగులు యువత సమస్యలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు యువతకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. దీనిపై సభలో చర్చ చేపట్టారని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అయినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో జాబ్ క్యాలెండర్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్, హరీష్ రావు గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు. పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు, పరీక్షల తేదీలు ప్రకటించకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ పై అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చర్చకు రావాలని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి నియామక పత్రాలు ఇస్తోందని గులాబీ పార్టీ అంటోంది. గ్రూప్ 1 మెయిన్స్ కు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో పిలవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదని అంటోందని బీఆర్ఎస్ నిరుద్యోగ యువత దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టుల సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు రాష్ట్రంలో జీవో 46 ని సవరించాలని కోరుతూ యువత, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఆందోళనలు చేస్తున్న వారికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతిస్తోంది. గ్రూప్ 2ని రద్దు చేయాలని ఇంతకుముందు రాష్ట్రంలో నిరుద్యోగులు యువత చేసిన ఆందోళనల్లో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యమైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ అవకాశాలను ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలోకి తీసుకెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరుద్యోగులు, యువత ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి యువత, నిరుద్యోగులు కారణమని గులాబీ పార్టీ గ్రహించింది. అందుకే వారికి దగ్గర కావాలని భావిస్తోంది. వారిని మచ్చిక చేసుకునేందుకు జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియతో పాటు నిరుద్యోగ భృతి లాంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. గత కొంతకాలంగా కేటీఆర్, హరీష్ రావు నిరుద్యోగుల అంశంపై సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తమను ఓడించింది యువత, నిరుద్యోగులేనని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో మిమ్మల్ని ఓడిస్తారని కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత తరపున బీఆర్ఎస్ ఫైట్ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించిన యువత, నిరుద్యోగులకు అండగా పోరాటం చేసి వారి మద్దతు పొందాలని గులాబీ పార్టీ స్కెచ్ వేస్తోంది. తమ సర్కారు డ్యామేజీ కావడానికి కారణం అయిన వారికి దగ్గరైతే అదే వ్యూహంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలనే వ్యూహంలో బీఆర్ఎస్ ఉంది. మరి కారు పార్టీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో, యువత, నిరుద్యోగులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారో లేదో చూడాలి.